ప్రతి బ్లాక్ బస్టర్ వెనుక కనిపించని ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. స్టోరీని విజువల్ రియాలిటీగా మార్చేసే డైరెక్టర్స్, ఎక్స్ప్రెషన్స్ని ట్యూన్స్గా మార్చేసే మ్యూజిక్ డైరెక్టర్స్, లైఫ్ రిస్క్లో పెట్టేసి మ్యాజిక్ క్రియేట్ చేసే స్టంట్ మాస్టర్స్. వీళ్ళందరూ స్క్రీన్ వెనుక నుండి సినిమా లోకాన్ని నడిపిస్తారు. కానీ ఒక టైంలో అదే స్క్రీన్ వెనుక ఉన్న వాళ్ళు స్క్రీన్ ముందుకొచ్చారు. కెమెరా వెనక నుండి కెమెరా ముందుకి అడుగు వేశారు. వాళ్ళల్లో ఉన్న ఇంకో టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఈరోజు మన టాపిక్ అదే. ఇండస్ట్రీలో టెక్నీషియన్స్గా స్టార్ట్ అయిన వాళ్ళు హీరోస్, విలన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది ఎవరెవరు, ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు, గేర్ షిఫ్ట్ అవ్వటం వెనుక రీజన్స్, దానివల్ల మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఇది ఎవరికి మంచిది ఎవరికి మంచిది కాదు అనేది డిస్కస్ చేద్దాం. ముందైతే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. సరే, ఇక పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి దెన్ వర్సెస్ నౌ. ఫిల్మ్ టెక్నీషియన్గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్టర్ అవ్వటం అనేది కొత్త ఏం కాదు. ఒకప్పుడు మన తెలుగులో దాసరి నారాయణరావు గారు ఆల్రౌండర్గా చేసిన సందర్భాలు ఎన్నో. ఫస్ట్ 1972లో డైలాగ్ రైటర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ డైరెక్టర్గా మొదలెట్టి ఇక నెక్స్ట్ 1975లో యాక్టర్గా స్టార్ట్ అయ్యి ఎన్నో సినిమాలు చేశారు. ప్రొడ్యూస్ చేయడం జరిగింది, సాంగ్స్కి లిరిక్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన చివరిసారిగా యాక్టింగ్ అండ్ డైరెక్షన్ చేసిందైతే ఎర్రబస్సు అనే మూవీ. అదే తమిళ్లో చూస్తే భారతీరాజా గారు. ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్, 1977లో డైరెక్టోరియల్ డెబ్యూ. నెక్స్ట్ 1980లో యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు. చివరిగా ఆయన డైరెక్షన్ చేసిందైతే 2020లో. అప్పటి నుంచి వేరే ఫిలిమ్స్లో ఓన్లీ యాక్టింగ్ చేయటం మాత్రమే చేస్తున్నారు. అదే కన్నడలో చూస్తే ఉపేంద్ర దూరపు చుట్టమైన కాశీనాథ్ గారు 1976లో డైరెక్షన్ స్టార్ట్ చేస్తే 1982లో కాశీనాథ్ గారు యాక్టింగ్ మొదలెట్టారు. ఆ తర్వాత ఉపేంద్ర కూడా కాశీనాథ్ దగ్గర ఏడీగా వర్క్ స్టార్ట్ చేసి ఆయనతో పాటు స్క్రీన్ ప్లే రాసి రైటర్గా మారి ఇక డైరెక్టర్గా ఓం, ఆపరేషన్ ఆంతే చేసి ఫైనల్గా ఏ ద్వారా మెయిన్ లీడ్ యాక్టర్గా కెరీర్ టర్న్ చేసుకున్నారు. ఇలా అప్పుడైతే కొంతమంది షిఫ్ట్ కొట్టారు అండ్ అప్పుడు అందరూ కూడా ప్రూవ్ చేసుకున్నారు యాక్టర్స్గా. బట్ ఇప్పుడు చూస్తే చాలామంది ఈ రూట్లోకి వస్తున్నారు. అయితే అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఎక్కడ అంటే, అప్పట్లో అంటే నేను పైన చెప్పిన వాళ్ళు మ్యాక్సిమం యాక్టర్స్గా అవ్వడానికి ఒక రీజన్ ఉంది. ఫస్ట్ థింగ్, సినిమా చెయ్యాలనే ప్యాషన్, ఫేమ్ అండ్ మనీ సెకండరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఉపేంద్రస్ ఏ మూవీనే తీసుకుందాం, ఆ సినిమా ఇంకో ఏ యాక్టర్ కూడా చేయడానికి ఒప్పుకోరు డెఫినెట్లీ. బికాస్ స్టార్టింగ్లో టెంపుల్ దగ్గర ఉండే సీక్వెన్స్ కానీ, నేనే దేవుణ్ణి అని అందరినీ షూట్ చేస్తూ వెళ్ళడం లాంటి కొన్ని థింగ్స్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చేమో అని ఆలోచిస్తారు. అలాంటి సైకలాజికల్ కాన్సెప్ట్ ఉన్న సబ్జెక్ట్ ఎవ్వరూ ఒప్పుకోరనే ఉద్దేశంతో ఆయనే ఎంట్రీ ఇచ్చారు. ఎలాగోలా ఈ సబ్జెక్ట్ తీయాలి, సో తానే హీరోగా డైరెక్ట్ చేసుకున్నారు. భారతీరాజా విషయంలోనూ సేమ్ అంతే. ఆయన యాక్టర్గా డెబ్యూ ఇచ్చిన మూవీ కొంత డిఫరెంట్. ఉపేంద్రాస్ రిలేటివ్ కాశీనాథ్ విషయంలోనూ సేమ్ అంతే. అప్పట్లో అలా డైరెక్టర్స్ ఆర్ రైటర్స్ హీరో అవ్వడానికి ఒక కారణం ఉండేది. అదేంటంటే వాళ్ళు తీసుకున్న యునీక్ సబ్జెక్ట్స్, వాటితో ప్రూవ్ చేసుకున్నారు, ప్రేక్షకుల ఆదరణ పొందారు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇక యాక్టర్గా చెలరేగిపోయారు, అటు డైరెక్షన్ చేస్తూనే. అదే ఇప్పుడు చూసుకుంటే ఈ నెంబర్ చాలా ఎక్కువైంది అండ్ మోస్ట్లీ వీళ్ళ మెయిన్ ప్రొఫెషన్ని లెట్ డౌన్ చేసుకుంటున్న వాళ్ళే ఉన్నారు. దీనివల్ల మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. బట్ అంతకంటే ముందు అసలు ఎవరెవరు అనేది గనక చూస్తే ఫస్ట్ మూవీ డైరెక్టర్స్ కేటగిరీకి వద్దాం. డైరెక్టర్స్నే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని అంటాం. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు, అన్ని క్రాఫ్ట్స్ గురించి ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, ఎలా రాబట్టుకోవాలో తెలుసు. యాక్టర్ నుంచి డైరెక్టర్ అయిన వాళ్ళు డైరెక్షన్ వైజ్ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, కానీ డైరెక్టర్ నుంచి యాక్టర్ అయిన వాళ్ళు యాక్టింగ్లో ఫెయిల్ అయినట్టు ఎక్కడా కూడా లేదు. ఐ మీన్ ఫిలిం సక్సెస్ ఫెయిల్ అని కాదు, కానీ యాక్టింగ్ విషయంలో వేలెత్తి చెప్పడానికి ఉండదు. బికాస్ మ్యాక్సిమం అదరగొట్టేస్తారు. డైరెక్టర్స్ని ఆఫ్ స్క్రీన్ యాక్టర్స్ అని అంటుంటారు. ఎందుకంటే కెమెరా ముందు నటించేది యాక్టర్ అయితే కెమెరా వెనుక ఎలా చెయ్యాలో చూపించేది డైరెక్టరే. సో వాళ్ళు యాక్టింగ్లో ఫెయిల్ అయినట్టు ఎక్కడా కూడా ఉండదు. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ డైలాగ్ డెలివరీ ఏంటో వాళ్ళకి తెలుసు. సో మ్యాచ్ అయ్యే రోల్స్ చూస్ చేసుకుంటారు, వాళ్ళ వీక్నెస్ని కవర్ చేసుకుంటారు. ఐ మీన్ వాళ్ళకి కామెడీ రాకపోతే ఆ క్యారెక్టర్ జోలికి పోరు, వాళ్ళకి ఒకవేళ హెవీ యాక్షన్ సెట్ అవ్వకపోతే ఆ క్యారెక్టర్ జోలికి పోరు. మోస్ట్లీ వాళ్ళ బౌండరీ ఏంటో వాళ్ళకి తెలుసు. సో అలాంటి రోల్స్ పట్టుకొని 4లు 6లు కొట్టేస్తుంటారు. డైరెక్టర్స్ టర్న్డ్ ఇంటూ యాక్టర్స్ విషయంలో అందరి యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ముందే చెప్పినట్టు వాళ్ళ బౌండరీలోనే ఆడతారు. ఎగ్జాంపుల్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ అండ్ సెల్వరాఘవన్ని చూస్తే కంప్లీట్లీ సటిల్ యాక్టింగ్ ఉంటుంది. అది ఎస్జే సూర్య చూస్తే ఈ మధ్య హై పిచ్ క్యారెక్టర్స్నే చూస్ చేసుకుంటున్నారు, అది ఆయన ఇప్పుడు ఆడుతున్న పిచ్. అదే మీరు శశికుమార్ని కనుక చూస్తే ఆయన గడ్డం లేకుండా అసలు షూట్కే వెళ్ళరు అండ్ సినిమా ముందుకి రారంట.
వితౌట్ బియర్డ్ అనేది ఆయనకున్న వీక్నెస్. ఇలా అసలు ఎంతమంది ఉన్నారని చూస్తే 1990s నుంచి గనక మనం మాట్లాడుకుంటే ఉపేంద్ర గారి గురించి ఆల్రెడీ చెప్పేశాను. సో నెంబర్ 2 వచ్చేసి ఎస్జే సూర్య. ఎస్జే అసలు ఫస్ట్ అవ్వాలనుకున్నదే యాక్టర్ అంట, నాట్ డైరెక్టర్. తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. హీరోగా చెయ్యాలంటే ఎవరు ఇస్తారు వెంటనే ఛాన్స్? పైగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండడంతో ఇండస్ట్రీలోకి వచ్చేసి అన్నీ తెలుసుకోవాలి, పైగా మనీ కావాలని ఏడీగా జాయిన్ అయ్యారు డైరెక్టర్ భాగ్యరాజ్ దగ్గర. తర్వాత ఇంకా చాలా మంది దగ్గర వర్క్ చేశారు. అలా కొన్ని మూవీస్లో స్మాల్ రోల్స్ చేసేవారు. ఆ తర్వాత ఒక మూవీ షూటింగ్లో అజిత్కి వాలి మూవీ స్క్రిప్ట్ చెప్పారు. పిచ్చగా నచ్చేసిందంట. నేరేషన్కి ఇంప్రెస్ అయిపోయి ఓకే చెప్పేశారు. ఇక ఏముంది, సెన్సేషన్ అయిపోయారు ఎస్జే. అలా డైరెక్టర్గా ముందు పట్టు తెచ్చుకొని ఇండస్ట్రీలో ఒక పేరు తెచ్చుకొని ఇక నెక్స్ట్ నాని తమిళ్ వర్షన్ అయిన న్యూతో హీరోగా మొదలెట్టారు. ఒక పక్క డైరెక్టర్గా చేస్తూనే హీరోగాను చేస్తూ వచ్చారు. బట్ చాలా వరకు తాను మెయిన్ లీడ్గా బిగ్ బడ్జెట్లో ప్లాన్ చేసి దింపినవన్నీ డిసప్పాయింట్ అవుతూనే వచ్చాయి. పైగా ఖుషి బ్లాక్ బస్టర్ తర్వాత తెలుగులో బిగ్గర్గా ప్లాన్ చేసి తీసిన నాని, పులి ఫ్లాప్ అయ్యాయి. ఎందుకో ఇలా అవుతున్నాయని చెప్పేసి క్యారెక్టర్ రోల్స్ చేయడం కూడా మొదలెట్టారు. అక్కడే అది తన ఫ్యూచర్ యాక్టింగ్ కెరీర్కి బాగా హెల్ప్ అయింది. స్నేహితుడులో అండ్ ఇంకో 2-3 మూవీస్లో మంచి మంచి క్యారెక్టర్ రోల్స్ చేయగా స్పైడర్తో విలన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మెర్సల్తో ఇంకోసారి వచ్చి ఇక కెరియర్ మొత్తాన్ని షిఫ్ట్ చేసేసుకున్నారు. మానాడుతో ఇంకో స్టెప్కి వెళ్ళి ప్రజెంట్ బాగా డిమాండ్ ఉన్న యాక్టర్ అయ్యారు. నెంబర్ 3 సముద్రకని. కెరీర్ స్టార్టింగ్లో బాలచంద్ర దగ్గర ఏడీగా వర్క్ చేసి ఒక మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు సముద్రకని. అదే టైంలో ఏడీగా వర్క్ చేసిన కొన్ని మూవీస్లో చిన్న రోల్స్లో యాక్ట్ చేశారు కూడా. అందులో ఒకటే మల్లిగాడు. అయితే ఆ నెక్స్ట్ ఇయరే ఒక మంచి రోల్ పడింది, చాలా పాపులారిటీ వచ్చింది. అదే అనంతపురం 1980 ద్వారా. ఇక కంటిన్యూస్గా అటు యాక్టింగ్ అండ్ ఇటు డైరెక్షన్ చేస్తూ వచ్చారు. మన దగ్గర డైరెక్షన్ స్టార్ట్ చేసిందైతే రీమేక్ మూవీ అయిన శంభో శివ శంభో. అందులో ఒక క్యారెక్టర్ రోల్లో చేశారు కూడా. మరి యాక్టింగ్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిందైతే రఘువరన్ బీటెక్. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అటు తమిళ్ ఇటు తెలుగులో ఎన్నో ఆఫర్స్. రీసెంట్గా డైరెక్షన్ అయితే వినోదయ సీతం అండ్ దాని రీమేక్ అయిన బ్రోకి చేయటం జరిగింది. నెంబర్ 4 ఫరాన్ అఖ్తర్. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అవ్వాలనే ఇంట్రెస్ట్తో 1991లోనే, అంటే తనకి 17 ఇయర్స్ ఏజ్ అప్పుడే యష్రాజ్ ఫిలిం అయిన లంహేకి గాను అప్రెంటిస్గా వర్క్ చేశారు. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అయిన స్క్రిప్ట్ షాప్ని స్టార్ట్ చేసి 3 ఇయర్స్ రన్ చేశాక ఫిలిం ఇండస్ట్రీలో ఏడీగా మొదలెట్టారు. ఇక 2001 వన్ ఆఫ్ ది పాపులర్ మూవీ అయిన దిల్ చాహతే హేతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఫిలింతోనే నేషనల్ అవార్డు కొట్టేశారు. ఆ తర్వాత లక్ష్య, ఇక ఎస్ఆర్కేతో డాన్, డాన్ 2 అలా చేస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే బాగ్ మిల్కా బాగ్లో మెయిన్ లీడ్గా చేశారో డైరెక్షన్ కంప్లీట్గా ఆపేశారు. మోస్ట్లీ ప్రొడ్యూసర్, డైలాగ్ రైటర్ అండ్ యాక్టింగ్ వీటి మీదే ఫుల్గా షిఫ్ట్ అయిపోయారు. బాగ్ మిల్కా బాగ్ కోసం తనని తాను ఒక అథ్లెట్గా మార్చేసుకున్నారు. డైరెక్టర్, యాక్టర్ అయితే వాళ్ళు చేసే డెడికేషన్ ఏంటో ఇక్కడ చూడొచ్చు. జస్ట్ యాక్ట్ చేయలేదు, కంప్లీట్గా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. నెంబర్ 5 అనురాగ్ కశ్యప్. ఆర్జీవి సత్య మూవీకి గాను కో రైటర్గా వర్క్ చేశాక పాంచ్ మూవీతో డైరెక్టోరియల్ డెబ్యూ ఇచ్చారు అనురాగ్. నెక్స్ట్ బ్లాక్ ఫ్రైడే, నో స్మోకింగ్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, అగ్లీ, ఇంకా చాలానే తీశారు. ఈయన తీసిన చాలా ఫిల్మ్స్కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది అండ్ చాలా వరకు క్లాసిక్సే అప్పటివి. అలాగని ఈ లెక్కలు ఓన్లీ డైరెక్టర్ కిందకే ఇవ్వలేదు, ప్రొడ్యూసర్గా కూడా చాలా గొప్ప మూవీస్ని ప్రొడ్యూస్ చేశారు. లంచ్ బాక్స్, క్వీన్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్ని మూవీస్కి డైలాగ్స్ ఇచ్చారు, స్క్రీన్ ప్లేలో హెల్ప్ చేయడం కూడా జరిగింది. మరి యాక్టింగ్ సంగతి వస్తే 2000 నుంచే స్మాల్ అన్నోటిస్డ్ రోల్స్ చేయడం మొదలెట్టారు. వేరే డైరెక్టర్స్ ఫిలిమ్స్ అండ్ తన ఫిలిమ్స్లో చిన్న క్యామియోస్ టైప్ అన్నమాట. మరీ పెద్దవేం కాదు అప్పటివి. ఇక ఫైనల్గా అంజలి సిబిఐలో యాంటాగనిస్ట్గా ఎంట్రీ ఇచ్చి ఇక యాక్టింగ్ సైడ్కి ఫోకస్ షిఫ్ట్ చేశారు. నెక్స్ట్ ఏకే వర్సెస్ ఏకే, లియో, మహారాజా ఇలా చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ డెకాయిట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. అలాగని డైరెక్షన్ ఏం ఆపలేదు, మొన్నే నిశాంచి తీశారు. నెక్స్ట్ బందర్ అనే మూవీ కూడా రాబోతుంది. నెంబర్ 6 సెల్వరాఘవన్. సెల్వా గురించి మీకు తెలియంది కాదు. ఒకప్పుడు తన డైరెక్షన్లోని ఫిలిమ్స్ మన దగ్గర డబ్బు అవుతున్నాయంటే ఎగబడి చూసేంత క్రేజ్. ఎన్నో క్లాసిక్స్ ఇచ్చారు. ఇక యాక్టింగ్ సైడ్ అయితే ఒకానొక టైంలో వర్ణ, ఎన్జీకే ఫ్లాప్ అవడంతో కొంత గ్యాప్ ఇచ్చి బీస్ట్తో యాక్టింగ్ సైడ్కి వచ్చారు. ఇక అయితే ఆ తర్వాత వచ్చిన సాణి కాగితంతో మెప్పించారు యాక్టింగ్ విషయంలో. నెక్స్ట్ డైరెక్ట్ చేసిన నానే వరువాన్ కూడా సరిగ్గా ఆడలేదు. యాక్టింగ్ వైజ్ మంచిగా సెటిల్గా చేస్తుండడంతో ఇక ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అవే చేస్తున్నారు. 7/G2 యుగానికి ఒకటి 2 అనౌన్స్ చేశారు, బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే యాక్టింగ్ మీదే ఉన్నారు. నెంబర్ 7 జీవీఎం. సేమ్ సెల్వాలాగే ఒకప్పుడు డైరెక్టర్గా మంచి మంచి మూవీస్ తీసిన గౌతమ్ ఇక డైరెక్షన్కి బ్రేక్ చెప్పి యాక్టింగ్కి వచ్చేశారు.
మెయిన్గా ట్రాన్స్ కన్నుం కన్నుంతో పాపులర్ అయ్యారు. ఇదే కంటిన్యూ చేస్తూ చాలా ఫిలిమ్స్లో ఇంపార్టెంట్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేసి మళ్ళీ మొన్న మధ్య వీటీకేతో డైరెక్షన్ చేసి ఎప్పుడొస్తుందో తెలియని ధృవ నక్షత్రంని లైనప్లో ఉంచుకున్నారు. యాక్టింగ్ మాత్రం అస్సలు ఆపట్లేదు. ఆ డబ్బుతోనే ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. నెంబర్ 8 శశికుమార్. ఇప్పుడంటే కంటిన్యూస్గా యాక్టర్గానే చేస్తున్నారు కానీ అసలు ముందు డైరెక్టర్గా చేశారు. అదే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ మూవీ అనంతపురం 1980తో. శశికుమార్ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే తన అంకుల్ బాలాస్ సేతు మూవీని ప్రొడ్యూస్ చేయడంతో డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉండి దానికి ఏడీగా వర్క్ చేశారు. అదే టైంలో ఆ మూవీలో స్మాల్ రోల్లో కూడా యాక్ట్ చేశారు. అక్కడ డైరెక్టర్ అమీర్ని కలిశారు. అమీర్ కూడా బాలా దగ్గర ఏడీగా వర్క్ చేస్తున్నారు అప్పుడు. ఆ నెక్స్ట్ అమీర్ తీసిన 2 ఫిల్మ్స్కి శశికుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశారు. మొత్తం తెలుసుకున్నారు ఎలా ఏంటి అని. ఇక సుబ్రహ్మణ్యపురం అదే అనంతపురం 1980తో వచ్చి ఒక విధ్వంసమే సృష్టించారు. దీంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్, అలాగే రైటర్, డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ కూడా తానే. ఈ సినిమా చూసి అనురాగ్కి గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ తీయాలనే ఇన్స్పిరేషన్ వచ్చిందంట. ఆ రానెస్ అప్పట్లో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ని ఇన్స్పైర్ చేసింది. ఒక రకంగా అమీర్స్, పరుతివీరన్ అండ్ అప్పట్లో బాలా ఫిలిమ్స్ ఈ సుబ్రహ్మణ్యపురంకి ఇన్స్పిరేషన్ అనొచ్చులేండి. ఈ సినిమా తర్వాత శశికుమార్ శంభో శివశంభో తమిళ వర్షన్లో యాక్ట్ చేశారు. మన దగ్గర క్యామియో ఇచ్చారు. ఆ నెక్స్ట్ ఈసన్ అనే మూవీని డైరెక్ట్ చేశారు. ఇక అంతే కంప్లీట్గా యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేశారు. 2011 నుంచి మొన్న వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ వరకు ఓన్లీ యాక్టింగే చేస్తూ వస్తున్నారు. గడ్డం లేకుండా అసలు చెయ్యరు. అసలు సెట్స్లోకి రారంట. ఇంకా మాట్లాడితే ఒక స్క్రిప్ట్కి తను క్యారెక్టర్ క్లీన్ షేవ్ చెయ్యాలని చెప్పడంతో రిజెక్ట్ కూడా చేశారంట. నానోడిగల్లో అయితే ఒక చిన్న షాట్లో మాత్రం క్లీన్ షేవ్లో కనిపిస్తారు అంతే. నెంబర్ 9 లాల్. చాలా మందికి యాక్టర్గానే తెలుసు. బట్ అంతకంటే ముందు ఈయన డైరెక్టర్. తన ఒరిజినల్ పేరు వచ్చేసి మైకేల్, స్టేజ్ నేమ్ వచ్చేసి లాల్. అప్పట్లోనే మన తెలుగులో కూడా యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఖతర్నాక్, అన్నవరం నుంచే స్టార్ట్ చేశారు. సరే కానీ పాయింట్లోకి వస్తే సిద్దిక్ లాల్ డ్యూయో అని ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి మిమిక్రీ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఫాజిల్ దగ్గర ఏడీస్గా వర్క్ చేసి ఇక రైటర్స్గా డ్యూయో మొదలెట్టారు. ఆ తర్వాత రైటర్స్ నుంచి డైరెక్టర్స్ అయ్యారు. బట్ హిట్లర్ మూవీ నుంచి సపరేట్ అయ్యారు. సిద్దిక్ కంప్లీట్గా డైరెక్షన్ ఫీల్డ్కి అంకితం అయితే లాల్ వేరియస్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు. యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా. నెంబర్ 10 బసిల్ జోసెఫ్. మలయాళంలో ప్రజెంట్ హై డిమాండ్లో ఉన్న వన్ ఆఫ్ ది యాక్టర్స్. హిట్ రేట్ అలా ఉంది మరి. ఇనీషియల్లీ బసిల్ వినీత్ శ్రీనివాసన్ దగ్గర ఏడీగా వర్క్ చేశారు. ఆ టైంలో చిన్న చిన్న రోల్స్ చేశారు. కొన్ని మూవీస్లో ఏడీగా చేస్తున్న టైంలో ఇక వినీత్నే హీరోగా పెట్టి డైరెక్టోరియల్ డెబ్యూ ఇచ్చారు బసిల్. ఆ తర్వాత అటు డైరెక్షన్ అండ్ యాక్టర్గా చేస్తూ వచ్చారు. డైరెక్టర్గా గోదా అండ్ మిన్నల మురళి తీశారు. నెక్స్ట్ మధ్యలో చాలా ఫిల్మ్స్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఇక మిన్నల మురళి తర్వాత హీరోగా ఛాన్సులు రావడంతో హీరోగా స్టార్ట్ చేశారు. అవి సక్సెస్ అవ్వటం, ప్రూవ్ చేసుకోవడంతో ఇక డైరెక్షన్ ఆపేసి కంప్లీట్గా హీరో అండ్ క్యారెక్టర్ రోల్సే చేస్తున్నారు. నెంబర్ 11 చరణ్. మనకి జస్ట్ చరణ్ అంటే తెలియదు కానీ నా ఆటోగ్రాఫ్ చరణ్ అంటే ఐడియా వస్తుంది. నా ఆటోగ్రాఫ్ మూవీ తీయటమే కాదు, ఆ తమిళ్ ఒరిజినల్లో తానే యాక్ట్ చేశారు కూడా. బికాస్ ఎవరూ ఒప్పుకోవట్లేదు అండ్ డబ్బు పెట్టుకోవడానికి ఎవరూ ముందుకు రాక లేట్ అవుతుందని తానే ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసి ఆయనే తీసుకున్నారు. రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అవటమే కాదు, క్లాసిక్గా రికగ్నిషన్ వచ్చింది. అంతకుముందే ఒక ఫిలింలో హీరోగా యాక్ట్ చేశారు. బట్ ఈ సినిమాతోనే యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. మోస్ట్లీ తన యాక్టింగ్ సెటిల్గానే ఉంటుంది. చాలా క్యాజువల్గా చేసినట్టు చేస్తారు. సెలెక్ట్ చేసుకునే రోల్స్ కూడా అలాంటివే అనుకోండి. ముందు అసలు యాక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చారంట 1990 టైంలో. చిన్న చిన్న రోల్స్ చేశారు ఆ టైంలో. ఇక డైరెక్టర్స్ దగ్గర ఏడీగా చేస్తుంటే స్క్రిప్ట్స్ రాయటం ఇంట్రెస్ట్ వచ్చి అలా డైరెక్టర్గా డెబ్యూ ఇచ్చారు. ఆ తర్వాత చాలానే తీశారు అండ్ మ్యాక్సిమం కూడా అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఆడాయి. మెయిన్ థింగ్ చాలా లో బడ్జెట్లో మంచి స్టోరీ టెల్లింగ్తో తీస్తారు. ఇక ఆటోగ్రాఫ్ నుంచి యాక్టర్గా సక్సెస్ అవడంతో తాను హీరోగా చెయ్యాలన్న కల నెరవేరడంతో నెక్స్ట్ హీరోగా చేస్తూ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ డైరెక్షన్ చేస్తూ వస్తున్నారు. డైరెక్షన్ అయితే కొంచెం స్లో చేశారు. మ్యాక్సిమం యాక్టింగే చేస్తున్నారు. చరణ్ హీరోగా చేసిన ఒక క్రైమ్ థ్రిల్లర్ ఉంటుంది మాస్టరు, మిస్కిన్ డైరెక్షన్లోది. యుద్ధం సీన్ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, చూస్తే చూడండి. నెంబర్ 12 మిస్కిన్. మీ అందరికి ఆల్రెడీ తెలుసు, ప్రజెంట్ అయితే యాక్టింగ్లోనే ఫుల్ బిజీ మిస్కిన్ అని. మిస్కిన్ యాక్చువల్లీ బుక్ స్టోర్లో వర్క్ చేసేవారంట. సినిమాల్లోకి రాకముందు బుక్స్ విపరీతంగా చదువుతారంట. అందుకే తన స్టోరీ టెల్లింగ్ అండ్ ఫిల్మ్ అప్రోచ్ యూనిక్గా ఉంటుంది. అయితే డైరెక్టర్ కతీర్ వచ్చి తనతో జాయిన్ అవ్వమని అడిగారంట అప్పుడు. అలా ఇండస్ట్రీలోకి వచ్చారు. అన్నీ తెలుసుకున్నారు. ఇక రాజుబాయ్ ఒరిజినల్ అయిన చితిరం పేసుతడితో డైరెక్టోరియల్ డెబ్యూ ఇచ్చారు. తర్వాత అంజాతే. రెండూ కూడా చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. అప్పట్లో మిస్కిన్ డైరెక్షన్ అప్రోచ్ గురించి చాలా మాట్లాడుకునే వాళ్ళు ఇండస్ట్రీలో. సస్పెన్స్ని క్యారీ చేసే తీరు గురించి.
ఆ తర్వాత యాక్టింగ్లోకి డెబ్యూ ఇచ్చారు తన డైరెక్షన్లోని ఫిలిం అయిన నందలాలతో. అలాగే తను ఇంకో ఫిలింలో కూడా వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్గా చేశారు. ఆ నెక్స్ట్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడంతో ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అటు డైరెక్టర్ అండ్ వేరే మూవీస్లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఐ థింక్ సూపర్ డెలక్స్ తర్వాత నుంచి అనుకుంటా యాక్టర్గా బాగా క్లిక్ అయ్యారు. మొన్న ఆ మధ్య లియో అండ్ డ్రాగన్లోనూ చేయడం జరిగింది. తన డైరెక్షన్లో అయితే అప్కమింగ్ ఆండ్రియా మెయిన్ లీడ్గా పిశాచి 2 అండ్ విజయ్ సేతుపతి మెయిన్ లీడ్గా ట్రైన్ అనే మూవీస్ లైనప్లో ఉన్నాయి. నెంబర్ 13 ప్రదీప్ రంగనాథన్. ఫస్ట్ ప్రదీప్ ఎల్కేజీ అనే మూవీకి వన్ ఆఫ్ ది డైలాగ్ రైటర్గా వర్క్ చేశారు. అవును ఒకటే, ఆ సినిమా బాగుంటుంది, చూస్తే చూడండి, తెలుగులో కూడా ఉంది. ఆ తర్వాత ప్రదీప్ కోమలితో డైరెక్టోరియల్ డెబ్యూ ఇచ్చారు. అందులో ఒక చిన్న రోల్లో యాక్ట్ చేయడం కూడా జరిగింది. ఇక తర్వాత సెకండ్ డైరెక్షనల్ ఫిల్మ్ అయిన లవ్ టుడేతో హీరోగా డెబ్యూ ఇచ్చారు. నెక్స్ట్ డ్రాగన్లో హీరోగాను అలాగే వన్ ఆఫ్ ది రైటర్గా చేశారు. మొన్న డ్యూడ్, నెక్స్ట్ ఏమో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. యాక్టర్గా ఫస్ట్ నుంచే ప్రూవ్ చేసుకోవడంతో హీరోగా వరుస పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నెంబర్ 12 అభిషన్. టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ తన సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరే ఒక సినిమాలో హీరోగా డెబ్యూ అవబోతున్నారు. ఇది తీయబోయేది మదన్ అనే డెబ్యూ డైరెక్టర్. ప్రీవియస్గా టూరిస్ట్ ఫ్యామిలీ అండ్ లవర్స్ అనే మూవీస్కి కో డైరెక్టర్గా వర్క్ చేశారు. నెక్స్ట్ రాబోయే డైరెక్టర్స్ గురించి మాట్లాడితే లోకేష్. మొన్న వచ్చిందిగా డీసీ మూవీ వీడియో. లోకేష్ హీరోగా చేస్తున్న ఫస్ట్ మూవీ. ఇదివరకు క్యామియోలు ఇచ్చారు కానీ మెయిన్ లీడ్గా ఎంట్రీ అయితే ఇదే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ దీన్ని తీస్తున్నారు. మిల్లర్తో డిసప్పాయింట్ చేశారులే కానీ స్టిల్ తన ప్రీవియస్ 2 ఫిలిమ్స్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇంకా పోలేదు. వమిక అయితే హీరోయిన్. మరి లోకేష్ యాక్టింగ్ ఎలా చేస్తారో చూడాలి. మ్యాక్సిమం కొట్టేస్తారులేండి, అదే బాగానే చేస్తారులే అని అంటున్నా. సరే కానీ మొత్తం తమిళ్ లాంగ్వేజ్ వాళ్ళే చెప్తున్నావు, మన తెలుగులో ఎవరు లేరా అని అంటే ఎందుకు లేరు, ఉన్నారు బట్ ఎక్కువ లేరు. ప్రజెంట్ డైరెక్టర్స్లో అయితే ఇద్దరే ఉన్నారు, వెంకటేష్ మహా అండ్ తరుణ్ భాస్కర్. వెంకటేష్ మహా డైరెక్షన్ చేసిన తర్వాత యాక్టింగ్ నుంచి అయితే మోస్ట్లీ క్యారెక్టర్ రోల్సే చేశారు, హీరోగా చేయలేదు. అదే తరుణ్ భాస్కర్ అయితే మెయిన్ లీడ్గా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కూడా యాక్టర్స్గా ప్రూవ్ చేసుకున్నారు. ఎంతైనా డైరెక్టర్స్ యాక్ట్ చేస్తే కొన్నిసార్లు హీరో కూడా సరిపోరు అనేలా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది తెలుగు అనే కాదు, అన్ని లాంగ్వేజెస్లోని డైరెక్టర్స్ గురించి చెప్తున్నాను. వాళ్ళకి క్రాఫ్ట్ మీద పట్టు అలా ఉంటుంది. షూటింగ్ టైంలో అక్కడ స్క్రీన్ మీద చూస్తుంటారు కదా, అబ్జర్వ్ చేసి చేసి ఎంత చెయ్యాలి ఎంత చేయకూడదో బాగా తెలుస్తుంది. సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి మ్యూజిక్ డిపార్ట్మెంట్. ఇక్కడ సింగర్స్ అయిన ఎస్పీబీ గారు, ఆండ్రియా అండ్ వినీత్ శ్రీనివాసన్ వీళ్ళు మాత్రమే ప్రూవ్ చేసుకున్నారు యాక్టింగ్ విషయంలో. మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా కూడా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి యాక్టింగ్ వైస్. ఎస్పీబీ గారు 1960స్లో సాంగ్స్ పాడడం స్టార్ట్ చేస్తే 1970s నుంచే మూవీస్లో చిన్న చిన్న రోల్స్లో యాక్ట్ చేయడం మొదలెట్టారు. అలా చాలానే మూవీస్లో యాక్ట్ చేశారు, తెలుగు తమిళ్లో ఎన్నో. ఆండ్రియా విషయానికి వస్తే ఆంగ్లో ఇండియన్ అయిన తాను చిన్నప్పుడే సింగింగ్ అండ్ మ్యూజిక్ కంపోజింగ్ సైడ్కి వెళ్ళిపోయారు. అలా థియేటర్ కెరియర్ స్టార్ట్ చేయగా అప్పుడొచ్చింది అన్నియన్లో నోకియా సాంగ్ పాడే ఛాన్స్. చాలా మందికి తెలియదు ఈ విషయం. తెలుగులో అందరివాడులో అందరివాడు అని ఫీమేల్ వర్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది. అలాగే బొమ్మరిల్లులో వీ హ్యావ్ ఎ రోమియో, ఇంకా రాఖీలో జరజర, దడాలో దివాళీ దీపాని, ఇలా చాలానే తెలుగులో పాడారు. బట్ కొంతమందికి తెలుసు, అందుకే చెప్తున్నా. యాక్టింగ్ అయితే జీవీఎం ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ రాఘవన్ మూవీలో ఒక పాట పాడాక తన నెక్స్ట్ ఫిలింలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ ఛాన్స్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ మీకు తెలిసిందే, యుగానికి ఒకడు నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు, వరుస ఛాన్సులు. మొన్న మధ్య సైందోలో యాక్ట్ చేశారు. నెక్స్ట్ తనది మాస్క్ అనే మూవీ రాబోతుంది, ఇంకా మిస్కిన్ మూవీ పిశాచి 2 ఒకటి. మరి ఈ సాంగ్స్ పాడడం ఆపేశారా అంటే అలా ఏం లేదు. కాకపోతే ఒకప్పుడు ఇచ్చిన చార్ట్ బాస్టర్స్ రేంజ్లో అయితే ఇప్పుడు అవ్వట్లేదు అంతే. మ్యాక్సిమం క్లిక్ అవ్వడమే ఉన్నాయి ఈ మధ్య వచ్చినవన్నీ, కొన్ని తప్ప. వినీత్ శ్రీనివాసన్ గురించి అయితే చూసే ఉంటారు, తాను యాక్ట్ చేసినవి ముకుందన్ ఉన్నే అసోసియేట్స్, తన్కన్ అండ్ ఇంకొన్ని సినిమాలు. అయితే యాక్చువల్లీ తాను యాక్టరే కాదు, డైరెక్టర్ కూడా. వన్ ఆఫ్ ది పాపులర్ మూవీ అయిన హృదయం తీసిన తానే. ఇంకా వెనక్కి వెళ్తే అసలు ముందు తాను ఒక సింగర్. ఇనీషియల్లీ ఫిలిం కెరీర్ స్టార్ట్ చేసింది సింగర్గానే 2003లో. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నెక్స్ట్ యాక్టర్గా, ఆ నెక్స్ట్ రైటర్ అండ్ డైరెక్టర్గా, ఆ నెక్స్ట్ ప్రొడ్యూసర్గా, ఇలా చాలానే ఫీల్డ్స్లో వర్క్ చేయడం జరిగింది. సింగర్ అంటున్నావు కదా, తెలుగులో ఏమన్నా పాడారని అడిగితే హాయ్ నాన్నలో చేదు నిజం సాంగ్ ఒకటి ఉంటుంది, అది పాడారు. ఇక రిమైనింగ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లోని పర్సన్స్ గురించి మాట్లాడితే యాక్టింగ్ వైజ్ ఫెయిల్ అయిన వాళ్ళే వీళ్ళంతా, వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్స్. జీవి ప్రకాష్, విజయ్ యాంటోనీ అండ్ హిప్ హాప్ తమిళ. జీవికి స్టిల్ యాక్టింగ్ ఒక పెద్ద మైనస్ అని చెప్తూనే ఉంటారు. ఒకప్పుడు జీవి ఇచ్చిన చార్ట్ బాస్టర్స్ రేంజ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. చాలా చాలా రేర్గా క్లిక్ అవుతున్నాయి ఇప్పుడు సాంగ్స్. తనకి సెట్ అవ్వని ఆ యాక్టింగ్ మోజులో పడి తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ని లెట్ డౌన్ చేసుకుంటున్నారని అందరూ అంటుంటారు.
సేమ్ విజయ్ ఆంటోనీ కూడా. తీస్తున్నారనే కానీ మూవీస్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయనే కానీ తన యాక్టింగ్‌కి మాత్రం మార్కులు ఇంకా పడలేదు. ఒక రకంగా స్క్రిప్ట్ సెలక్షన్ ఓకే గానీ, బట్ యాక్టింగ్ వైస్ మోస్ట్‌లీ జీరో ఎక్స్‌ప్రెషన్సే ఉంటాయి. హిప్ హాప్ ఏమో ఎందుకు హీరోగా తీస్తున్నారో, చేస్తున్నారో అర్థం కాదు. మ్యూజిక్ ఒక సెలబ్రేషన్‌లా ఇస్తారు. అదే కంటిన్యూ చేస్తే బావుంటది కదా అని చాలామందంటారు. ఇప్పుడు ఇదే కేటగరీలోకి డీఎస్‌పీ రాబోతున్నారు మరి చూడాలి. వేణు తీయబోయే 'ఎల్లమ్మ'లో డీఎస్‌పీ మెయిన్ లీడ్ అని చెప్పారు. అయితే పైన ఎస్‌పీబీ, ఆండ్రియా, వినీత్ లాగా ప్రూవ్ చేసుకుంటారా? లేక కింద వాళ్ళలాగా యాక్టింగ్ రాకుండా మిగిలిపోతారో? లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి డాన్స్ మాస్టర్స్ అండ్ స్టంట్ మాస్టర్స్. శ్రీహరి గారు సినిమాల్లోకి యాక్టింగ్‌కి రాకముందు ఆయన స్టంట్స్ అండ్ ఫైట్స్ చేసేవారు మూవీస్‌లో. ఆయన ఫిట్‌నెస్ చూస్తే మీకే అర్థమైపోద్దిలెండి. ఆ తర్వాత యాక్టర్‌గా పాపులర్ అయ్యారు. ఎన్నో మూవీస్ చేశారు. 'భద్రాచలం' అనే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ తీయడానికి రీజన్ కూడా అదే. ఆయనకు అవన్నీ తెలుసు. అండ్ అందులో ఆ ట్రైనింగ్ అనేది ఆయనకు ఆల్రెడీ తెలిసిన విద్యలే. డాన్స్ మాస్టర్స్ గురించైతే లారెన్స్, ప్రభుదేవా అండ్ శాండీ ఉంటారు. డాన్స్ మాస్టర్స్‌గా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు ఈ ముగ్గురు. ఆ నెక్స్ట్ లారెన్స్ 1999లోనే హీరోగా అండ్ తర్వాత కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఇక 'స్టైల్' మూవీతో యాక్టర్‌గాను, డైరెక్టర్‌గాను మొదలెట్టారు. ఆ తర్వాత 'ముని', 'డాన్', 'కాంచన' అలా వచ్చారు. ప్రభుదేవా ఏమో డాన్స్ మాస్టర్‌గా చేస్తూనే కొన్ని మూవీస్‌లో అలా కనిపిస్తూ వచ్చారు. అప్పుడు 'ఇందు' అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ 'శంకర్' గారి మూవీ అయిన 'ప్రేమికుడు'. ఆ తర్వాత చాలానే చేశారు. డైరెక్టర్‌గా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'పౌర్ణమి' ఇంకా కొన్ని. శాండీ ఏమో డాన్స్ మాస్టర్‌గా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా యాక్టర్‌గా క్లిక్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మొన్న 'లియో' నుంచి క్లిక్ అయ్యి నెక్స్ట్ 'లోక'. రీసెంట్‌గా 'కిష్కింధపురి'లో చాలా పాపులర్ అయ్యారు. వీళ్ళంతా యాక్టింగ్‌లో ప్రూవ్ చేసుకున్నారు. వీళ్ళ యాక్టింగ్‌కి ఎప్పుడూ కూడా కంప్లెయింట్స్ రానే లేదు. ఫోర్త్ డిపార్ట్మెంట్ వచ్చేసి సినిమాటోగ్రఫర్. 'నాటి' 'నటరాజన్'. చాలా మందికి సతురంగా పెట్టాయి. అదే 'బ్లఫ్ మాస్టర్' ఒరిజినల్‌లో హీరోగా చేశారు. ఇంకా 'కర్ణన్', 'మహారాజా'లో చేశారనేది తెలుసు. కానీ యాక్చువల్లీ 'నటరాజన్' సినిమాటోగ్రాఫర్. ఇప్పుడు గాదు 'ఆర్‌జీవి' గారి ప్రైమ్ టైమ్ నుంచే. యాక్చువల్లీ 'ఆర్‌జీవితోనే' ఒక మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా చెయ్యాలి. కానీ అది షెల్ఫ్ అయిపోయింది. అప్పుడు 'అనురాగ్ కశ్యప్‌తో' కలిసి బండెక్కారు. తన మూవీస్‌కి కంటిన్యూస్‌గా చేశారు అని 'పాంచ్', 'బ్లాక్ ఫ్రైడే'. ఆ తర్వాత 'మురుగదాస్‌తో 'రమణ' అండ్ మళ్ళీ హిందీలో 'రాంజానా' అలాంటి కొన్ని చేశారు. అప్పటికే ఆల్రెడీ యాక్టింగ్ చేస్తూనే వాటికి కెమెరా వర్క్ చేశారు. యాక్టర్‌గా అయితే 2006లోనే మొదలెట్టేశారు. కాకపోతే 'సతురంగ వెట్టై'కి అప్రిసియేషన్స్ వచ్చాయి. ఇక అక్కడి నుంచి మంచి మంచి రోల్స్ దక్కాయి. అంతా సరే గాని డైరెక్టర్స్, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్స్ వీళ్ళంతా ప్రూవ్ చేసుకున్నారు. మరి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఎందుకు వాళ్ళకి యాక్టింగ్ కుదరట్లేదు అని మీకు అనిపియచ్చు. దానికి మెయిన్ రీజన్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ వీళ్ళంతా కూడా సెట్స్‌లో ఉండేవాళ్ళు. యాక్టింగ్‌పై పట్టు ఉన్నవాళ్ళు. డైరెక్టర్‌కి ఎలాగో తెలుసు. చేసి చూపిస్తారు కూడా. డాన్స్ మాస్టర్స్‌కి యాక్టింగ్ అనేది కూడా ఉంటది. ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి కాబట్టి. సేమ్ ఫైట్ మాస్టర్స్ విషయంలోనూ అంతే. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, బాడీ మూవ్‌మెంట్స్ పై వాళ్ళకి పట్టు ఉంటది. ఇక సినిమాటోగ్రాఫర్‌కి తన కెమెరాలో ఏం పట్టాలో, ఎలా పట్టాలో, ఎలా చేస్తే బావుంటదో కూడా తెలుసు. సినిమాటోగ్రాఫర్‌ని సెకండ్ డైరెక్టర్ అని అంటాం. బికాజ్ వీళ్ళకి కూడా అన్నీ తెలుసు. ఈ డిపార్ట్మెంట్స్‌లోని వీళ్ళందరూ కూడా ఎక్స్‌ప్రెషన్స్ నుంచి వాట్ టు షో, వాట్ నాట్ టు షో అనేది బాగా తెలుసు. వీళ్ళంతా క్యారెక్టర్స్‌ని ఫీల్ అవ్వగలరు. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ని అవతల వ్యక్తులకి చూపించగలరు. కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో అలా కాదు. వాళ్ళు ఫీల్ అవ్వగలరు. ఆ ఫీల్‌ని మ్యూజిక్‌లో పెట్టగలరు కానీ ఫేషియల్ వైస్ ఎక్స్‌ప్రెస్ చెయ్యలేరు. అండ్ వీళ్ళ వర్క్ అంతా కూడా మాక్సిమం మ్యూజిక్ స్టూడియోస్ అండ్ మిక్సింగ్ రూమ్స్‌లో ఉండడం వల్ల వీళ్ళకి ఆ సెట్స్‌లోని అట్మాస్ఫియర్‌కి మ్యాచ్ అవ్వదు. ఇన్‌స్ట్రుమెంట్స్‌తో మోస్ట్‌లీ ఇండోర్ వర్క్ అవ్వడం వల్ల ఎక్స్‌ప్రెషన్స్ అండ్ కంప్లీట్‌గా బాడీతో ఔట్‌డోర్ వర్క్ చేసే వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో, అందుకే మ్యూజిక్ డైరెక్టర్స్ యాక్టింగ్ చాలా వరకు బాగోదు. మోస్ట్‌లీ ఎక్స్‌ప్రెషన్‌లెస్‌గానే ఉంటది వాళ్ళ యాక్టింగ్. ఆర్ ఎల్స్ ఏదో చేసేసారనేలా ఉంటది. మరి కుదరనప్పుడు ఎందుకు చేస్తున్నారు? అసలు వీళ్ళంతా యాక్టింగ్‌కి షిఫ్ట్ కొట్టాక, వీళ్ళ మెయిన్ ప్రొఫెషన్ కంటే యాక్టింగ్ సైడ్‌కి ఎందుకు ఎక్కువగా వెళ్ళిపోతున్నారు అనేది చూస్తే, మెరిట్స్ అండ్ డీమెరిట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అప్పుడే ఒక క్లారిటీ వస్తది. సో, మెరిట్స్. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనీ. దీని తర్వాతే ఏదైనా. డైరెక్టర్‌గా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, స్టంట్ కొరియోగ్రాఫర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా, డాన్స్ మాస్టర్‌గా వచ్చే మనీ కంటే యాక్టర్‌గా వచ్చే మనీ ఎక్కువ. సో, తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు. మీరు చూస్తే పైన చెప్పిన లిస్ట్‌లో అందరూ అలాగే చేసినోళ్ళే. మనిషికి ప్యాషనే గాదు, డబ్బు కూడా అవసరం ఉంటది. సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్. డబ్బు పెట్టే వాళ్ళకి అదొక బిజినెస్. లైఫ్‌లో ఎన్నో చూడాలి, ఎన్నో ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే డబ్బు కావాల్సిందే.
అందుకే యాక్టర్‌గా టర్న్ అయ్యాక అందరూ కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. అంతే గదా! 2 ఇయర్స్ కష్టపడి ఒక సినిమా తీసావు. 50 లాక్సో, 1 క్రోరో వచ్చిందనుకుందాం రెమ్యూనరేషన్. అదే టైంలో 3 ఫిల్మ్స్‌లో యాక్ట్ చేస్తే దానికి 3-5 టైమ్స్‌లో ఎర్న్ చేయొచ్చు. ఒకటి చెయ్యాలన్న ఇంట్రెస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అయితే, రెండోది స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ మనకు సెట్ అవ్వేవి సెలెక్ట్ చేసుకోవటం. పాయింట్ నంబర్ 2 లెస్ స్ట్రెస్. మిగతా ఆ ఫీల్డ్స్‌లో పెట్టే క్రియేటివిటీ, పడే టెన్షన్, హెవీ వర్కింగ్ అవర్స్ ఇవేవి కూడా వాళ్ళకి యాక్టింగ్ టైంలో పడవు. డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఎన్నో జూసుకోవాలి. అదే యాక్ట్ చేస్తే జస్ట్ వాళ్ళని వాళ్ళు చూసుకుంటే చాలు. సో, స్ట్రెస్ అనేది ఇదివరకటి కంటే తక్కువుంటది. సినిమా పోయినా పెద్దగా ఫరక్ పడదు. ఇక అంతా అయిపోయినట్టే అనేలాంటిదైతే ఏమనిపియదు. యాక్టింగ్ చేస్తే చాలు. మరీ అవార్డ్ విన్నింగ్ రేంజ్‌లోని కాదు కానీ, సటిల్ నుంచి క్యారెక్టరిస్టిక్ టైప్‌లో చేస్తే చాలు. సో, ఈ ఉద్దేశం వల్లే అందరూ ఇనీషియల్ వర్క్ కంటే యాక్టింగ్ వైపే వెళ్ళడానికి మెయిన్ రీజన్. ఒకప్పుడు ఇలా షిఫ్ట్ కొట్టిన వాళ్ళు 2 ఫీల్డ్స్‌ని బ్యాలెన్స్ చేసేవాళ్ళు. అండ్ క్రియేటివిటీ కూడా యూజ్ చేసేవాళ్ళు. కానీ నౌఎడేస్ టెక్నీషియన్స్ టర్న్డ్ ఇంటూ యాక్టర్స్ విషయంలో మోస్ట్‌లీ వాళ్ళ ఒరిజినల్ ఇనీషియల్ ఫీల్డ్ తగ్గించేశారనే చెప్పొచ్చు. ప్రపంచం అప్‌గ్రేడ్ అవుతుంది కాబట్టి ఇవి కూడా మారతాయి మరి. నంబర్ 3 డీప్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సినిమా. ఆన్ సెట్స్‌లో వర్క్ చేసే డైరెక్టర్స్, ఫైట్ అండ్ డాన్స్ కొరియోగ్రాఫర్స్, సినిమాటోగ్రాఫర్స్‌కి కెమెరా, ఫ్రేమింగ్, స్టోరీ టెల్లింగ్‌లోని రిథమ్ మీద బాగా అవగాహన ఉంటది. వీళ్ళకిదొక న్యాచురల్ అడ్వాంటేజ్. ఆడియన్స్ కోసమే కాదు, లెన్స్ కోసం ఎలా పర్ఫార్మ్ చేయాలో బాగా తెలుసు. డైరెక్టర్స్‌కైతే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. ఎడిటింగ్ టేబుల్ మీద ఎలా ఉంటదో కూడా వీళ్ళకి తెలుసు. సో, దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి మరీ యాక్ట్ చేయగలరు. క్యారెక్టర్ డిజైనింగ్, డైలాగ్స్, ప్రెజెంటేషన్ మీద ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని ఏ రోల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏవి సెలెక్ట్ చేసుకోకూడదో బాగా తెలుస్తాయి. నంబర్ 4 టెక్నికల్ డిసిప్లిన్. టెక్నీషియన్ యాక్టర్స్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు షూటింగ్ టైంలో. హెవీ స్కెడ్యూల్స్ పెట్టుకుంటారు. పేషెన్స్‌తో ఎంత టైం అయినా వెయిట్ చేస్తారు షూటింగ్ లొకేషన్ దగ్గర. టీమ్ వర్క్ మీద అనుభవం ఉంటది. ఇది వీళ్ళకి బెనిఫిట్. ముందుగానే ఇలాంటి డిసిప్లిన్ ఉండడంతో యాక్టర్స్‌గా అయ్యాక చాలా గ్రౌండెడ్‌గా ఉంటారు. నంబర్ 5 ఇండస్ట్రీ కాంటాక్ట్స్. ఒక ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కంటే యాక్టర్ అయ్యే రికగ్నిషన్ వస్తే ఇంకా ఎక్కువ మంది పరిచయం అవుతారు. మోర్ రీచ్ ఉంటది. ఎక్కువ మందితో పరిచయాలు, ఎక్కువ కాంటాక్ట్స్ దొరుకుతాయి. నెట్వర్కింగ్ అనేది సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. చాలా మంది హీరో అవుదామని వచ్చి నెట్వర్కింగ్ అనేది లేకే టెక్నీషియన్‌గా అవుతారు ముందు. ఇక అది దొరకడంతో అడ్వాంటేజ్ అవుద్ది. డీమెరిట్స్ సంగతి మాట్లాడితే నంబర్ 1 లిమిటెడ్ యాక్టింగ్ ట్రైనింగ్. ఇది మెయిన్‌గా మ్యూజిక్ డైరెక్టర్స్ ఫేస్ చేస్తారు. బికాస్ కంప్లీట్‌గా ఇండోర్ వర్క్ అవ్వటం వల్ల వాళ్ళు యాక్టింగ్ సరిగ్గా చేయలేకపోతారు. మిగతా వాళ్ళు కూడా కొంతమంది ట్రైనింగ్ ఏం తీసుకోరు కావాల్సి ఉన్నా కానీ. నంబర్ 2 టైప్ కాస్టింగ్. సిమిలర్ రోల్సే ఎక్కువ చేస్తుంటారు. ముందే మాట్లాడుకున్నట్టు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్‌కి తగ్గట్టు రోల్స్ తీసుకుంటారు. మిగతావి రిజెక్ట్ చేసేస్తారు. సో, దీనివల్ల వాళ్ళు చేసే చాలా రోల్స్ ఒకేలాగా అనిపిస్తాయి మనకి. సీరియస్ అని, మోరల్ అని, యూత్ నెక్స్ట్ డోర్ అని, ఇన్స్‌పిరేషనల్ అని ఇలా ఒకే దానికి ఫిక్స్ అయిపోతారు మాక్సిమం. నంబర్ 3 టైమ్ అండ్ ఫోకస్ షిఫ్ట్. దీనివల్ల కూడా బాగా ఎఫెక్ట్ అయ్యేది మ్యూజిక్ డైరెక్టర్సే. బికాస్ డైరెక్టర్స్ యాక్టింగ్ బాగుండడంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వరుస పెట్టి ఛాన్స్‌లొస్తాయి. అఫ్‌కోర్స్ యాక్టింగ్ మీద ఎక్కువ పడిపోవడం వల్ల మళ్ళీ డైరెక్షన్ చేసినప్పుడు ఆ పట్టు కోల్పోవటం, ఆర్ రైటింగ్‌లో అప్‌గ్రేడ్ లేకపోవడం వల్ల సినిమాలు కొంత డిసప్పాయింట్ చేస్తాయి కొన్నిసార్లు. బట్ ఏదేమైనా మనీ ఎర్న్ చేయటం మాత్రం వాళ్ళకి యాక్టింగ్ వల్ల బెనిఫిట్ అయ్యిద్ది. కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో మటుకు వాళ్ళు గట్టిగా మ్యూజిక్ మీద కాన్సంట్రేట్ చేస్తే యాక్టర్‌గా సంపాదించేదానికంటే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. ఎలాగో యాక్టింగ్ సరిగ్గా ఉండదు. అదే తెలిసిన మ్యూజిక్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళు ఎర్న్ చేయాల్సిన గోల్‌కి రీచ్ అవ్వచ్చు. ఇక యాక్టింగ్ చేయాలని కోరుకుంటే చేసేదేం లేదు. 'జీవీ మ్యూజిక్' ఒకప్పుడు ఒక రేంజ్‌లో ఉంటే, ఇప్పుడు వెతుక్కోవాల్సిన సిట్యుయేషన్ వచ్చేసింది. విజయ్ యాంటోనీ ఆయన తన మూవీస్‌కి తప్ప ఇంకా వేరే వాటికసలు కొట్టడమే మానేశారు. హిప్ హాప్ కూడా ఎక్కడో ఒక చోట ఇస్తున్నారు కొన్ని, మిగతావన్నీ బోల్తా కొడుతున్నాయి. ఈ విషయంలో అనిరుద్‌ని అప్రిషియేట్ చేయాలి. బికాస్ 'నేను రౌడీనే'కి ఫస్ట్ అనిరుద్‌ని హీరోగా అడిగారంట. బట్ అనిరుద్ నాకు ఇంట్రెస్ట్ లేదు. మ్యూజిక్‌లో నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నా ఫుల్ ఫోకస్ మ్యూజిక్ మీదే అని చెప్పి హీరో ఛాన్స్‌ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు చూస్తే హైయెస్ట్ డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అండ్ అలాగే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ టర్న్డ్ ఇంటూ యాక్టర్స్ కంటే, హీరోస్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వ్యక్తి కూడా. సో, అల్టిమేట్‌లీ తన గోల్స్ కూడా రీచ్ అయ్యారు. సరే మరిప్పుడు సినిమాలోని వేరే ఫీల్డ్స్ నుంచి యాక్టింగ్ సైడ్‌కి వెళ్లి యాక్టర్స్‌గా సక్సెస్ అవ్వటం ఎలా అంటే, దీనికి ముఖ్యంగా 3 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆడియన్స్ సైకాలజీని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. మెయిన్‌గా డైరెక్టర్స్‌కి ఇది బాగా అవగాహన ఉంటది. బికాస్ స్క్రిప్ట్ రాస్తారు. ఆడియన్స్ సైడ్ నుంచి ఆలోచిస్తారు కాబట్టి. వాళ్ళకి ఏం కావాలో తెలిసిన వాళ్ళు వీళ్ళు.
వాళ్ళతో ఎమోషనల్లీ అండ్ విజువల్లీ కనెక్ట్ అవ్వగలిగితే సక్సెస్ అయినట్టే. ఏదో యాక్ట్ చేసామని కాకుండా స్ట్రాటజిక్గా ఫాలో అవ్వాలి. లైక్ క్యారెక్టర్ డిజైనింగ్ ఏంటి, ఆ క్యారెక్టర్ పాత్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా చేసే పాసిబిలిటీ ఉంది, ఇలా కొన్ని ఆలోచించాలి. అట్ ది ఎండ్ డైరెక్టర్ డెసిషనే ఫైనల్ అండి. బట్ యాక్ట్ చేసే పర్సన్కి ఒక క్లారిటీ అనేది ఉంటుంది దీనివల్ల. పాయింట్ నెంబర్ 2, బిల్డ్ స్క్రీన్ ఐడెంటిటీ. అంటే వాళ్ళకంటూ ఒక కొత్త గుర్తింపు అనమాట. దీనివల్ల ఏమైందంటే ఏదన్నా వాళ్ళ సినిమా వస్తుంది అంటే ఆడియన్స్కి ఒక క్లారిటీ వచ్చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఉపేంద్రాన్ని తీసుకుంటే ఫిలాసఫికల్ మాస్ హీరో అనొచ్చు, బ్రెయిన్తో ఆడుకుంటారు, అది ఆయన ఐడెంటిటీ. ప్రదీప్ ఏమో రిలేటబుల్ బాయ్ నెక్స్ట్ డోర్, లారెన్స్ హారర్ కామెడీ స్టార్, సముద్రకని ఎమోషనల్ మెసేజ్ రోల్స్. వీళ్ళంతా ఎవ్వరిని కాపీ కొట్టలేదు, ఎవరికి వాళ్ళు సపరేట్ నీష్ని క్రియేట్ చేసుకున్నారు. సో దీనివల్ల సక్సెస్ అనేది వస్తుంది. పాయింట్ నెంబర్ 3, కీప్ లెర్నింగ్ యాక్టింగ్ క్రాఫ్ట్. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, లేకపోతే వెనకబడిపోతారు. డైరెక్టర్స్ ఎప్పుడైతే యాక్టర్స్ అవుతారో 90% వాళ్ళు యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తారు. అందుకే డైరెక్షన్ ఆపేయాల్సి వస్తుంది కొన్నాళ్ళు. ఉపేంద్ర కూడా అందుకే అన్ని సంవత్సరాలు డైరెక్షన్ చెయ్యలేదు. యాక్టింగ్లో ఇంకా ఇంకా నేర్చుకోవాలి, చెయ్యాలనే ఇంట్రెస్ట్తో గ్యాప్ ఇచ్చారు. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే ఫరాన్ అఖ్తర్ బాగ్ మిల్కా బాగ్ కోసం అథ్లెట్ బాడీ మాత్రమే తెచ్చుకోలేదు, ఏకంగా అథ్లెట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. అంతలా ట్రైనింగ్ ప్రాక్టీస్ అనేది చేశారు. సో ఫైనల్లీ సినిమాలో ఫిక్స్డ్ పాత్ అంటూ ఏముండదు. నువ్వు సినిమాలో ఏ వర్క్ చేసినా కానీ స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ హానెస్టీ, ఆడియన్స్ కనెక్షన్ ఉంటే చాలు. ఎవరైనా యాక్టర్ అవ్వచ్చు, స్టార్ అవ్వచ్చు. జస్ట్ ఈగో ఆర్ ఫేమ్ కోసమే అయితే ప్రేక్షకులు కనిపెట్టేస్తారు, దొరికిపోతారు. బికాస్ కెమెరా ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఇది మరి ఈ టాపిక్లోని డీటెయిల్డ్ డిస్కషన్. దీని పట్ల మీరేమంటారు? అండ్ ఇంకా ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.